యేసుక్రీస్తు ప్రభువారు రక్తం మాత్రం ప్రోక్షింపకుండా ఉంటే పరిశుద్ధాత్మ వచ్చేవాడు కాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోతుంటే శిష్యులు అంటారయ్యా వెళ్ళిపోతున్నారా అంటే, లేదు నేను మరలా తిరిగి వస్తాను, మీ కొరకు నివాసములు కలవు, కానీ ఇంకొన్ని నివాసములు స్థిరపరిచి మరలా తిరిగి వస్తాను. అప్పటిదాకా మీకు తోడుగా, మీకు సలహాదారునిగా, మీకు అధ్యక్షులుగా, మీ మనస్సుకు తోడుగా ఒక వ్యక్తిని నేను మీకు అందజేస్తాను. ఆ వ్యక్తి పేరు పరిశుద్ధాత్మ అని చెప్పి ఆయన ఆరోహణం అవటం జరిగింది. మరి పాత నిబంధనలు పరిశుద్ధాత్మ ఉన్నాడా అంటే ఆయన ఆనవాలు లేవు పాత నిబంధనలు. మరి పాత నిబంధనలో పరిశుద్ధాత్మ లేకుండా జనాలు ఎలా బ్రతికారు అని అంటే దేవుని యందు భయము, భక్తి. ఎందుకు అనంటే అప్పుడు డైరెక్ట్గా దేవుడు కనిపించేవాడు, డైరెక్ట్గా తప్పు చేస్తే స్పాట్లో శిక్ష విధించేవాడు దేవుడు.